నమస్తే. ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలని, అనాలిసిస్ కావాలని అడిగారు సూర్య మీడియా వాళ్ళు. బీజేపీ జనసేన సపరేట్ అయితే, అంటే టీడీపీ తోటి కలిసి పోటీ చేయకుండా ఉంటే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పి అడిగితే, నా అంచనా ప్రకారం ఈసారి 3 సీట్లు కూడా రావు. ఎందుకంటే జనసేనది ఆల్రెడీ గ్రాఫ్ పెరిగింది, బై ఇండివిజువల్గానే పెరిగింది. ఒక మొన్న 6.5% వస్తే ఇప్పుడు మోర్ దెన్ 10% అయితే పెరిగిందని అందరూ కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ కూడా అందరూ ఇస్తున్నారు. అంటే కొంతమంది 13-14% దాకా జనసేన పాపులారిటీ పెరిగిపోయింది. అందరికీ ఈ ఉచితాలతోటి లేకపోతే సెంటర్ తోటి యుద్ధం చేసే ఈ మనస్తత్వాలతోటి అందరూ విసిగి వేసారిపోయి ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు రీత్యా అందరికీ వరీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు. అంటే పథకాలు తీసుకునే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరిలో అయితే బాగా ఉంది. సో వీళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా కనుక నిలబడితే పవన్ కళ్యాణ్ గారు 14-15% తెచ్చుకున్నాడు అనుకోండి, ఈసారి టీడీపీకి కనీసం 3 వచ్చినా చాలా ఎక్కువే, 3 కూడా ఎక్కువే. ఎందుకంటే లాస్ట్ టైం 23 వచ్చినాయి. అతనేమి జగన్ ఓట్ బ్యాంక్ ఏం తీసుకోడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎక్కువ మేజర్ పోర్షన్ టీడీపీ ఓటే షిఫ్ట్ అయింది. సో టీడీపీకి లాస్ట్ టైం వచ్చిన 38% అలా 30% పడిపోయింది అనుకోండి. ఇంకా ఈసారి టీడీపీకి 3 సీట్లు కూడా రావు. అదే తెలుగుదేశంకి భయం పడుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న దీని ప్రకారం, అంటే రిపోర్ట్స్ ప్రకారం ఫ్రంట్ సీట్లో ఇప్పుడు చంద్రబాబు కాదు, చిన్నబాబు కూర్చున్నాడు. చిన్నబాబే డిసైడ్ చేస్తున్నాడు అన్ని అని. ఎందుకంటే రేపు ఫ్యూచర్ కూడా ఆయనదే కదా. మనకి పైన మనకి కాంగ్రెస్లో ఎట్లాగైతే రాహుల్ గాంధీ ఎట్లా ఉన్నాడో ఇక్కడ కూడా మనకి సేమ్ ఈక్వలెంట్. సో ఈయన మొత్తం డెసిషన్ తీసుకుంటున్నాడంట అన్ని. సో పార్టీ ఇంకా ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చినట్టే. ఇక తెలుగుదేశానికి దాన్ని రివైవ్ చేయాలంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పితే ఇక ఈ పార్టీలో ఏ క్యాండిడేట్ లేరు. ఇక ఈ పార్టీ ఎప్పుడైతే ముస్లిం ఓట్స్ అన్ని అటు షిఫ్ట్ అయిపోయినాయో, ఇంకా క్రిస్టియన్ ఓట్లు కూడా అటు పక్క జగన్కి ఇంకా షిఫ్ట్ అయిపోతున్నాయి. దేర్ ఫోర్ ఇంకా తెలుగుదేశంకి ఇంకా ఇట్ విల్ రిమైన్ అది ఇంకా హిందూ పార్టీ లాగా ఉండిపోతుంది. సో హిందూ పార్టీగా ఒక పార్టీ, నేషనల్ పార్టీ బీజేపీ ఉండగా దీనికి ఎవడేస్తాడు? సో మెల్లంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి చీఫ్ మినిస్టర్గా. సో ఏదో ఒక స్టేజ్లో పవన్ కళ్యాణ్ బీజేపీలో మర్జ్ చేసేసి మంచిగా హీ విల్ రియల్లీ రూల్ ద సౌత్ ఇండియా. ఎందుకంటే ఆయన అవుట్ రీచ్ తెలుగు ప్రజలు చాలా, తమిళనాడులో కూడా ఎంత పాండిచేరి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు ప్రజలు ఉన్నారు. అంటే పీపుల్ దే సీ ఆంధ్ర పాలిటిక్స్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇండియన్, అంటే మన తెలుగు యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు కర్ణాటక కానీ ఇటు సౌత్లో తమిళనాడు కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఎట్లాగూ తమిళనాడుకి మంచి స్ట్రాంగ్ లీడర్ అన్నమలై దొరికిపోయాడు కాబట్టి మనకు ఆంధ్రాకి ఆసిద్దాం. పవన్ కళ్యాణ్ కనుక గట్టిగా నిలబడితే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మంచి స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి కల్మషం లేని మనిషి. స్ట్రాటజీ కొంచెం బాగా అర్థం చేసుకొని కనుక ముందుకెళ్తే అతనికి మంచి బీజేపీ నాయకత్వం కింద మంచిగా నర్చడే అవకాశం చాలా బాగుంది. చిరంజీవి గారికి అనవసరంగా అనుకోకుండా అప్పుడు బీజేపీలో మర్జ్ అవ్వాల్సింది తీసుకుపోయి కాంగ్రెస్లో మర్జ్ చేసి మిస్టేక్ చేశారు ప్రజారాజ్యంని. అప్పుడే కనుక చేస్తుంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర మొత్తం కూడా బాగా బీజేపీ ఫుల్ పుంజుకొని ఉండేది. ఎందుకంటే 25% ఓట్ షేర్ తీసుకొచ్చింది చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో.